పత్రికా విలేకరులకు నమస్కారం. మరి ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వీళ్ళ ఎలయ్య గారి వ్యక్తిగత సహాయకుడు గంగమల రవి మరి నిన్న యాదగిరిగుట్ట పట్టణంలో వీళ్ళ ఎలయ్య గారి నిలయంలో 3వ అంతస్తులో ఉరివేసుకుని చనిపోయారు. మరి దీనికి సంబంధించిన విషయం మరి ఇలాంటి విషయాలు బయట పెట్టకుండా అర్ధరాత్రి 11 గంటలకు మరి ఉరివేసుకునే వ్యక్తిని ఒక మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు వచ్చి పంచనామా చేసిన తర్వాత ఆ యొక్క బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. మరి అలాంటి పరిస్థితి ఏం లేకుండా మరి ఆయనకు ఉన్నటువంటి పోర్పదలను ఉపయోగించి మరి అధికారులను భయప్రాంతాలకు గురి చేసి మరి ఆ యొక్క బాడీని భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలించడం వెనుకాల మరి ఏమంతనే ఉందో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదని డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇన్ని రోజులు వ్యక్తిగత సహాయకుడిగా ఉపయోగించుకొని మరి అర్ధరాత్రి మరి ఉరి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి చనిపోతే ఆయన ఇంటి దగ్గర సైజపురం ఆయన ఇల్లున్నది, ఇంటి దగ్గర చనిపోవాలి. మరి నీ ఇంట్లో బీలయ్య గారి ఇంట్లో చనిపోవాల్సిన అవసరం ఎందుకున్నదని మేము దీన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని వెనుకాల మరి ఏముందో మరి బీలయ్య గారు ఇప్పటికైనా బయట పెట్టాలి. లేని పక్షంలో మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మహత్యన హత్యన దీని వెనుకాల ఏముందని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని వెనుకాల కూడా ప్రభుత్వ అధికారులు కూడా మరి ఏదైతే మరి ముసుగు వేసి మరి దాన్ని కప్పు పెట్టారో దానిపైన విచారణ జరిపించి సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించి దానికి సంబంధించిన విషయాలను బయట పెట్టాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమాలు చేపట్టి ఆ యొక్క కుటుంబానికి తగిన న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి బీఆర్ఎస్ పార్టీ పట్టణ తరఫున తెలియజేస్తూ వారి కుటుంబానికి 5 కోట్ల రూపాయలు మరి బీలయ్య గారు ఇవ్వాలి. ఎందుకంటే మరి మొన్న జరిగినటువంటి మరి ఏదైతే మన ఇక్కడ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి కంపెనీలో మరి బాంబు బ్లాస్ట్ చేసి చనిపోతే మరి వారి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీలయ్య గారు మరి నీ ఇంట్లో చనిపోయిన వ్యక్తులకు 5 కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 కోట్లు కంపల్సరీ ఇవ్వాలి. వారి కుటుంబానికి ఆర్థిక సహకారం చేయాలి. వాళ్ళ పిల్లలకు మరి చదువులు కానీ వారి కుటుంబాల అవసరాలు కానీ ఏదైనా కూడా బీలయ్య గారే చూసుకోవాలి. వారి కుటుంబానికి 5 కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఉద్యమాలు చేపట్టి వారికి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని డిమాండ్ చేస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీత, గొంగిడి సునీత.